హేతువాదం, అపోహలు, అపార్థాలు పుస్తకంలోని 2వ వ్యాసం హేతువాద ఉద్యమ సాఫల్యం, సాధ్యాసాధ్యాలు. ఇందులోని మొదటి భాగం పూర్తి కాగా ఇప్పుడు 2వ భాగం ఆడియో వీడియో తయారవుతుంది. 30 సంవత్సరాల హేతువాద ఉద్యమ చరిత్రలో సాధించిన లక్ష్యాలను కొలవడం ఏమంత కష్టమైన పని కాదని సెలవిచ్చారు రావుగారు. సమాజం యావత్తూ హేతుసమ్మత ఆలోచన ఆచరణల స్థితికి రావాలంటే మనిషిలోనూ గూడు కట్టుకున్న జిడ్డు భావాలను తొలగించాలని, అందుకు 25, 50, 100 సంవత్సరాలు చాలవు, కొన్ని తరాలు పడతాయనేటట్లయితే చేపట్టిన ఉద్యమం సాధించిన ఫలితాలను మనం ఏనాటికి అంచనా వేయలేమని కూడా పేర్కొన్నారు. హేతువాద ఉద్యమం పట్ల ఉన్న అభిమానంతో ఆశించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో ఆశించినంత వేగంగా రావడం లేదనే అసంతృప్తితోనే వారా విధంగా అంటున్నారని అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది. మనిషి భావాలకు సంబంధించిన మార్పును, అతని ఆలోచన విధానానికి సంబంధించిన మార్పును గణితబద్ధమైన ప్రమాణాలతో కొలవడం సాధ్యం కాదు. అయితే అతని మాటలు, రాతలు, చేతలను బట్టి కొంతవరకు అంచనా వేయవచ్చు. కేవలం హేతువాద సభలు, సమావేశాలకు హాజరయ్యే వారి సంఖ్యను బట్టి కూడా హేతువాద ఉద్యమం ఎంత పెరిగిందనే విషయాన్ని కొలవడం లోపభూయిష్టమవుతుంది. సభలకు హాజరయ్యే వారంతా హేతువాదాన్ని గురించి కానీ హేతువాద ఉద్యమ లక్ష్యాన్ని గురించి కానీ సక్రమంగా అర్థం చేసుకుంటారని భావించలేము. ప్రముఖ హేతువాది, శ్రీలంక హేతువాద సంఘాధ్యక్షుడైన డాక్టర్ A.T. కోవూర్ 1976లో మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పర్యటించి హేతువాద ఉపన్యాసాలు చేశారు. బాబాల మహిమల బండారాన్ని బయటపెడుతూ అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఆ సభలకు అన్ని చోట్ల జనం వేల సంఖ్యలో తరలివచ్చారు. కోవూరు ఉపన్యాసాలు విని ప్రదర్శనను తిలకించి వెళ్ళారు. అంత మాత్రాన ఆ సభలకు హాజరైన ప్రజలంతా హేతువాదులని భావించలేము. అయితే హేతువాద ఉద్యమాభివృద్ధిని ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న ఉదయించడం సహజం. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడానికి మనం మరోసారి చరిత్రలోకి వెళ్ళాలి. మానవుడెంత ప్రాచీనుడో హేతువాదం అంత ప్రాచీనమైందని చెప్పుకున్నప్పుడు ఆనాటి నుండి ఈనాటి వరకు మానవుడు ఆర్జించుకున్న జ్ఞానం, సాధించిన అనేకానేక విజయాలు, పొందిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, సుఖ సంతోషాలు అన్నీ హేతుత్వ ఫలితాలుగానే చెప్పుకోవలసి ఉంటుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో అనూహ్యంగా కొనసాగుతున్న అభివృద్ధి అంతా మానవుడి వివేక ఫలితమే. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రంగాలలోనూ మానవుడు సాధించిన అభివృద్ధి అంతా అతనిలో ఉన్న హేతుత్వానికే చెందుతుంది. అయితే ఉద్యమాల విషయానికొస్తే హేతువాద ఉద్యమానికి మిగతా ఉద్యమాలకు ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. సమాజంలో అనేక ఉద్యమాలు పుడుతున్నాయి, గిడుతున్నాయి. ఆర్థిక లాభాల కోసం కొనసాగే కార్మికోద్యమాలు, చట్టబద్ధమైన హక్కుల కోసం కొనసాగే పౌర హక్కుల ఉద్యమాలు, రాజకీయ అధికారం కోసం సాగే రాజకీయోద్యమాలు, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు, సంఘంలోని దురాచారాలను రూపుమాపాలని కొనసాగే సంఘ సంస్కరణోద్యమాలు, ప్రత్యేక రాష్ట్రోద్యమాలు వంటివి అనేకం ఉన్నాయి. ఇటువంటి ఉద్యమాలలో శాశ్వత ప్రయోజనాలను ఆశించే వాటికంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం కొనసాగే ఉద్యమాలే అత్యధికంగా ఉంటున్నాయి. దేశ స్వాతంత్ర్యం కోసం కొనసాగే స్వాతంత్ర్యోద్యమాలు ఉన్నాయి. మన దేశంలో కూడా దాదాపు శతాబ్ద కాలం పాటు సాగిన భారత స్వాతంత్ర్యోద్యమం ఆంగ్లేయులను దేశం నుండి వెళ్ళగొట్టడానికి ఉపయోగపడింది కానీ స్వాతంత్ర్యోద్యమ లక్ష్యం మాత్రం నెరవేరలేదు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో లక్షలాది మంది ప్రజలు నిస్వార్థంతో అమూల్యమైన త్యాగాలు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాటాలు జరిపారు. స్వాతంత్ర్యానంతర భారతదేశంలో మాత్రం ఆశించిన ఫలితాలు కనిపించలేదు. కులమత అసమానతలు అంతరించిపోలేదు.
సమానత్వ భావన అంకురించలేదు. అంతం కావలసిన అవినీతి, బంధుప్రీతి అంతకంతకు అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఉన్నత విలువలు కొనసాగడానికి బదులుగా ఉన్న విలువలు సైతం పతనమైపోయాయి. స్వార్థం సర్వత్రా తిష్టవేసింది. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవారు ఆశించింది మాత్రం ఇది కాదని అందరికీ తెలుసు. గత శతాబ్ద కాలంలో అనేక దేశాలలో విస్తరించిన కమ్యూనిస్టు ఉద్యమం సైతం ఆశించిన లక్ష్యాన్ని సాధించకుండానే విఫలమైపోయింది. ఆయా కమ్యూనిస్టు దేశాలలో ఆర్థిక సమానత్వం పేరిట రాజకీయ నియంతృత్వాలు నిలదొక్కున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందని విశ్లేషించుకుంటే మానవుడి వివేక సంకల్పాలకు, భావాలకు, నైతిక విలువలకు ప్రాధాన్యతను, సముచిత స్థానాన్ని ఇవ్వకపోవడమేనని తేలుతుంది. అంటే భావ విప్లవంతో ముడిపడి ఉన్న సాంస్కృతిక విప్లవాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమేనని తేలుతుంది. అందువల్ల మనకొక విషయం మాత్రం స్పష్టంగా బోధపడుతుంది. సమాజంలో ఆశించిన మార్పు రావాలంటే ముందుగా ఆ మార్పులకు సంబంధించిన భావ విప్లవం విజయవంతం కావాలి. అంటే మనుషుల మస్తిష్కాలలో తరతరాలుగా గూడు కట్టుకున్న అజ్ఞానపూరితమైన, అభివృద్ధి నిరోధకమైన భావాలు పటాపంచలు కావాలి. ఆ పని జరగాలంటే హేతువాద భావ విప్లవోద్యమం ఒక్కటే శరణ్యం. హేతువాద ఉద్యమం ప్రధానంగా తాత్విక భావ విప్లవోద్యమం. ప్రజల తాత్విక భావాలలో సమూలమైన మార్పు రానంత వరకు వారి జీవిత దృక్పథంలో మార్పు రాదు. జీవిత దృక్పథంలో మార్పు రాకుండా ఉన్నతమైన జీవిత విలువలను గుర్తించడం కానీ, ఆచరించడం కానీ, ప్రోత్సహించడం కానీ జరగదు. అందువల్లనే హేతువాద భావ విప్లవోద్యమం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. హేతువాద ఉద్యమం మిగతా ఉద్యమాలలాగా తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి సాగేది కాదు. ఆర్థిక ప్రయోజనాలు కానీ, రాజకీయ అధికార ప్రయోజనాలు కానీ ఇందులో ఉండవు. ఆవేశాలను రెచ్చగొట్టే పద్ధతులు కానీ, ఎత్తుగడల ద్వారా ప్రజలను ఆకర్షించే విధానాలు కానీ హేతువాద ఉద్యమానికి చుక్కెదురు. అందువల్ల హేతువాద ఉద్యమాన్ని సరి అయిన పునాదుల మీద నిర్మించడం అత్యంత ఆవశ్యకమని గుర్తించాలి. ఆ విధంగా గుర్తించి దాన్ని సక్రమమైన మార్గంలో సరి అయిన రీతిలో నడిపించడం కష్టసాధ్యమని అర్థమవుతుంది. అలా కాని పక్షంలో అనతి కాలంలోనే ఏదో విధంగా హేతువాద ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే అది వ్యతిరేక ఫలితాలను ఇచ్చే ప్రమాదం ఉంది. ఆ విధంగా ఉద్యమం భ్రష్టమైపోయే ప్రమాదం ఉంది. అందుకే అటువంటి ప్రమాదం సంభవించకుండా హేతువాద ఉద్యమాన్ని కాపాడుకోవడం ప్రధానం. ఇలా అంటున్నామంటే హేతువాద ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళరాదని అర్థం కాదు. హేతువాద ఉద్యమం ప్రజల్లోకి వెళ్లాల్సిందే, వ్యాప్తి చెందాల్సిందే. అదే సమయంలో హేతువాద ఉద్యమ స్వరూప స్వభావాలకు, లక్ష్యాలకు భంగం కలగకుండా చూసుకోవడం కూడా చాలా అవసరం. అంటే రాశి కోసం వాసిని వదులుకోరాదని భావం. దీన్ని బట్టి హేతువాద ఉద్యమం ఆశించిన విధంగా అభివృద్ధి చెందాలంటే ఎంత కష్టమో అర్థమవుతుంది. అందుకే సమాజంలో హేతువాద భావాలు నిలదొక్కుకోవాలంటే 25-50 సంవత్సరాలు చాలవని, తరాలు పడుతుందని చెప్పడంలో ఆంతర్యమిదే. మనిషి ఉన్నంతకాలం ఇది ఉంటుంది. హేతువాదులమని చెప్పుకుంటున్న వారిలో ఎంతమంది సమాజంలోని ఇతర వ్యక్తులను హేతువాదులుగా మలచగలిగారు? హేతువాదులుగా చెప్పుకునే కుటుంబాల్లో అందరూ హేతువాదులేనా? కానప్పుడు అంత సన్నిహితుల్నే చైతన్యపరచలేని మనం సమాజంలో ఏమాత్రం పరిచయం లేని వారిని, లేదా అతి స్వల్ప పరిచయం మాత్రమే ఉన్నవారిని ఏ విధంగా చైతన్యపరచగలమనుకుంటున్నాము అనే ప్రశ్నలను లేవనెత్తారు మిత్రులు DVRK రావు గారు. ఇటువంటి ప్రశ్నలను వేస్తున్నప్పుడు మనం ఎవరిని హేతువాదులుగా భావిస్తున్నామో, ఎవరిని హేతువాదులుగా భావించాలో అనే విషయంలో మనకొక ప్రాతిపదిక ఉంటుంది. దాని ప్రకారమే మనం ఫలానా వారు హేతువాదులని, ఫలానా వారు హేతువాదులు కారని అంచనాలకు వస్తుంటాం. సాధారణంగా దేవుడు,
మతము, కులము, వాటి చుట్టూ అల్లబడిన అనేక మూఢ విశ్వాసాలను వ్యతిరేకించే వారిని నాస్తికులుగా, హేతువాదులుగా పరిగణించడం జరుగుతుంది. వాస్తవానికి హేతువాదం పరిధి అంతకంటే చాలా విస్తృతమైనది. మానవుడు, సమాజం, ప్రకృతికి సంబంధించిన సర్వ విషయాలకు అది వర్తిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే హేతువాదం వర్తించని విషయం కానీ, అంశం కానీ ఏదీ లేదు. నాస్తికులన్నా, హేతువాదులన్నా, మానవవాదులన్నా అంతా ఒకటే అనే భావం ప్రచారంలో ఉంది. కానీ అది నిజం కాదు. నాస్తికులంతా హేతువాదులు కారు, హేతువాదులంతా మానవవాదులు కారు. అయితే మానవవాదులందరూ అవశ్యంగా హేతువాదులు, నాస్తికులు అవుతారు. హేతువాదులందరూ అవశ్యంగా నాస్తికులు అవుతారు. ఈ భేదాలను, వాటికి గల కారణాలను గ్రహించినప్పుడే ఆయా విషయాలకు సంబంధించిన అవగాహన పెరుగుతుంది. ఆ మేరకు స్పష్టత చేకూరుతుంది. ఎటువంటి అవగాహన లేకుండా నాస్తికులమని చెప్పుకున్నా, హేతువాదులమని చెప్పుకున్నా, మానవవాదులమని చెప్పుకున్నా ప్రయోజనం శూన్యం. కేవలం విశ్వాసం ఆధారంగా ఉండే నాస్తికత్వం అటువంటిదే అవుతుంది. అంటే అవగాహన రాహిత్యంతో కూడిన నాస్తికత్వమైన, హేతువాదమైన ఎందుకు పనికిరాదని అర్థం. నాస్తికత్వాన్ని బాగా ప్రచారంలోకి తెచ్చిన గోరా గారు అందరికీ తెలిసిన నాస్తిక నాయకుడే. అయితే ఆయన నాస్తికత్వం పేరుతో ప్రచారం చేసింది మాత్రం నాస్తికత్వం కాదు, హేతువాదం అంతకంటే కాదు. నాస్తికత్వం పేరుతో గోరా గారు ప్రచారం చేసింది మాత్రం భావవాదాన్నే. అంటే హేతువాదానికి, సైన్సుకి వ్యతిరేకమైన జగన్మిథ్యావాదాన్నే. ప్రపంచ స్థాయి నాస్తికుడని పేరు పొందిన గోరా గారి విషయంలోనే ఇంత ఘోరం జరిగితే ఇక సామాన్యుల సంగతి ఏమి చెప్పాలి? ఇప్పటికీ విజయవాడలోని నాస్తిక కేంద్రంలో ప్రపంచ నాస్తిక మహాసభలు జరుగుతున్నాయి. అనేక దేశాల నుండి నాస్తికోద్యమ నాయకులు హాజరవుతున్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరూ గోరా గారి నాస్తికత్వాన్ని ఖండించిన దాఖలాలు మాత్రం కనిపించడం లేదు. చివరికి నాస్తికత్వం పేరుతో జరుగుతున్న ప్రచార తతంగమంతా నాస్తికత్వ తాత్విక భావనలకు సంబంధం లేని వ్యవహారంగా మిగిలిపోయే ప్రమాదంలో పడిపోయింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు కావాలనుకునేవారు రావిపూడి వెంకటాద్రి గారు రచించిన నాస్తికత్వం, నాస్తితత్వం అనే గ్రంథాన్ని పరిశీలించవచ్చు. అందువల్ల మనం హేతువాదులమని చెప్పుకున్నంత మాత్రాన సరిపోదు. హేతువాదానికి పునాదిగా నిలిచే తాత్విక భావాలను సక్రమంగా అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్నంత మేర ఆచరణలో పెట్టగలగాలి. నిత్య జీవితంలో అనేక విషయాలలో అడుగడుగున నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఆ నిర్ణయాలలో మనకున్న హేతువాద అవగాహన ప్రతిబింబించాలి. అప్పుడే మనం నిజమైన హేతువాదులం అవుతాం. ప్రలోభాలకు లోను కాకుండా ఉండడం, అసూయ ద్వేషాలకు అతీతంగా ఉండడం కష్టసాధ్యమైన విషయాలే. అవి అందరికీ సాధ్యమయ్యేవి కూడా కాదు. నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు అందుకు మినహాయింపు కాదు. అందుకే అటువంటి వాటికి సాధ్యమైనంత దూరంగా ఉండగలిగిన వారే సమాజంలో మిగతా వారికి ఆదర్శంగా నిలవగలుగుతారు. హేతువాద, మానవవాదాలను జీవన విధానాలనేది అందువల్లనే. హేతువాదులమని చెప్పుకుంటున్న వారిలో ఎంతమంది సమాజంలోని ఇతర వ్యక్తుల్ని హేతువాదులుగా మలచగలిగారనే ప్రశ్నకు ముందుగా మనం ఏ మేరకు హేతువాదాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తున్నాం, ఏ మేరకు ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడుపుతున్నాం అనే విషయాలను బట్టే ఇతరులు మన వల్ల ప్రభావితులై స్ఫూర్తిని పొందుతారని తెలుసుకోవాలి. హేతువాదులమని చెప్పుకునే కుటుంబాల్లో అందరూ హేతువాదులేనా అంటే కాకపోవచ్చు అనేదే సమాధానం. కానప్పుడు సన్నిహితుల్నే చైతన్యపరచలేని మనం సమాజంలో ఏమాత్రం పరిచయం లేని వారిని లేదా అతి స్వల్ప పరిచయం మాత్రమే ఉన్నవారిని ఏ విధంగా చైతన్యపరచగలమని సందేహించడం పొరపాటు. విషయాలను గ్రహించే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం అందరికీ సమాన స్థాయిలో ఉండదు. అందువల్ల కుటుంబ సభ్యులైనా హేతువాద విషయాలను గ్రహించి అర్థం చేసుకోలేకపోవచ్చు. అదే సమయంలో మన పరిచయంలోకి వచ్చే మిత్రులెవరైనా వాటిని గ్రహించి
అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులనే మార్చలేని వారు ఇతరులను ఎలా మారుస్తారని ప్రశ్నించడం వివేకవంతం కాజాలదు. మారగలిగిన వారే మారతారు. ఇలా అన్నందువల్ల కుటుంబ సభ్యులను హేతువాదులుగా మార్చరాదనే భావం రాదు. వారందరినీ మార్చగలిగితే మంచిదే. మారకపోయినా మార్చే ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ మారమని బలవంత పెడితే మాత్రం అది తప్పవుతుంది. ఒత్తిడి చేయడం, బలవంత పెట్టడం హేతువాదానికి విరుద్ధం. అది మత పద్ధతి. జంతు దశలో సహజాతంగా ఉండి మనిషిగా పరిణామం పొందాక అతి బలీయంగా రూపొందిన స్వార్థమే మానవుని అసలైన మూలతత్వం అన్నారు రావుగారు. జీవించాలనే కోరిక మానవునితో సహా జీవజాతులన్నిటికీ సమానమే. జీవులన్నిటికీ అది మౌలికమైన కోరిక. ఆ విధంగా మానవుడు బ్రతికి ఉండడమే మౌలిక విలువ అవుతుంది. జీవించడం అంటే ఆనందంగా జీవించడమే. స్వేచ్ఛ అంటే నిర్బంధ రాహిత్యమే. వ్యక్తులలోని శారీరక, మానసిక శక్తి సామర్థ్యాల వికాసాన్ని నిరోధించే ఆటంకాలన్నీ క్రమంగా అదృశ్యం కావడమే స్వేచ్ఛగా నిర్వచించవచ్చు. ఆ విధంగా విలువలన్నిటికీ మూల విలువ స్వేచ్ఛ అవుతుంది. ఆ విధంగా మానవుడు స్వేచ్ఛగా జీవించాలనుకోవడం అతనిలోని స్వార్థంగా పరిగణించవచ్చు. ఆ మేరకు అతడు స్వార్థపరుడు అంటే ఆమోదించవచ్చు. అయితే అతనిలోని శక్తుల వికాసానికి అతడు సమాజంలోని తన వంటి సహచరుల మీద ఆధారపడుతున్నాడు. ఆ విధంగా సమాజంలోని మనుషులందరూ పరస్పరం ఒకరి మీద మరొకరు ఆధారపడి జీవించేవారే. సహకార భావం అనేది ఆ సందర్భంగా ఏర్పడేదే. తన పట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తించాలనుకుంటాడో అదే విధంగా తాను కూడా ఇతరుల పట్ల ప్రవర్తించాలనుకోవడంలోనే నైతిక భావన ఉత్పన్నమవుతుంది. ఈ భావమే సమాజంలో వ్యక్తుల మధ్య సహకారపూర్వక సంబంధాలు ఏర్పడడానికి, నైతికంగా ఉన్నతమైన జీవనాన్ని గడపడానికి పునాదిగా నిలుస్తుంది. మానవుడు తన స్వేచ్ఛా పరిధులను విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా తన సుఖ సంతోషాలు ఇతరుల సుఖ సంతోషాలతో ముడిపడి ఉన్నందువల్ల తనలోని స్వార్థాన్ని కొంతవరకు సడలించుకోవడానికి సిద్ధమవుతాడు. ఆ క్రమంలోనే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించని పద్ధతులను అలవరుచుకుంటాడు. అదే సమాజ శ్రేయస్సుకు పునాదిని ఏర్పరుస్తుంది. సమాజ శ్రేయస్సును కోరుకోవడమే స్వార్థమైతే దానిని వివేకవంతమైన స్వార్థం, ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంటరెస్ట్ అనాలి. అందువల్ల స్వార్థమే మానవుడి మూలతత్వం అనుకోవడానికి అవకాశం లేదు. సహజాతాలను నియంత్రించడం దుస్సాధ్యం అయినందువల్ల మనుషుల్ని హేతుమంతులుగా తీర్చిదిద్దడం ఏమాత్రమూ సాధ్యం కాదనడం పొరపాటు అవగాహన అవుతుంది. మానవుడి ప్రస్థానం సహజాతాల వద్దనే ఆగిపోలేదు. వివేక సంకల్పాలు తోడైనందువల్ల మానవుడు అనేక విధాలుగా ఔన్నత్యాన్ని పొందగలిగాడు. ఆ క్రమంలో తన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు అడ్డు తగిలే ఆటంకాలను క్రమంగా అధిగమిస్తూ పురోగమిస్తున్నాడు. హేతువంతుడిగా అనూహ్యమైన విజయాలను సాధిస్తున్నాడు. తనలోని హేతుత్వానికి మెరుగులు దిద్ది స్వేచ్ఛ, సమానత్వ, సౌభ్రాతృత్వాలతో కూడిన సమాజానికి రూపకల్పన చేస్తున్నాడు. అందువల్ల మనుషులను హేతువాదులుగా తీర్చిదిద్దడం ఏమాత్రమూ సాధ్యం కాదనడం అపోహతో కూడిన అభిప్రాయమే అవుతుంది. మనుషులను హేతుమంతులుగా తీర్చిదిద్దడం కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు. ప్రతి మనిషిలోనూ హేతుత్వం నివురుగప్పిన నిప్పులా ఉంటుంది. నిప్పును కనబడకుండా చేసే నివురును తొలగిస్తే నిప్పు ప్రకాశిస్తుంది. హేతుత్వము అంతే. ఘర్షణ లేని సుఖ సంతోషాలతో కూడిన సమాజ స్థాపన మన లక్ష్యమైనా స్వేచ్ఛను నియంత్రించి భయం మూలకంగా మాత్రమే అది సాధ్యమవుతుందన్నారు రావుగారు. ఇటువంటి ప్రకటనలను చూసినప్పుడు స్వేచ్ఛను అపార్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. ఘర్షణలు లేని సుఖ సంతోషాలతో కూడిన సమాజ స్థాపన ఏ విధంగా సిద్ధిస్తుంది? స్వేచ్ఛను నియంత్రించి భయాన్ని కలిగించడం ద్వారా అది ఏ విధంగా సాధ్యమవుతుంది? ప్రకృతిలోనే ఘర్షణ మూలాలు ఉన్నట్లు ఒకవైపు పేర్కొంటూనే మరోవైపు ఘర్షణ లేని సమాజ స్థాపన సాధ్యమవుతుందనడం
పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. ప్రకృతి పదార్థంలోనే వైరుధ్యాలున్నాయని, అవే మానవులలో ఘర్షణలకు కారణాలు అవుతున్నాయని భావించినప్పుడు వాటిని ఎన్నటికీ తొలగించడానికి వీలులేనివిగా భావించవలసి వస్తుంది. పదార్థ ధర్మాలను కానీ పదార్థ నియమాలను కానీ ఎవ్వరూ మార్చలేరు కదా. కమ్యూనిస్టు సిద్ధాంతంలో కూడా ఇటువంటి అభిప్రాయాలే ఉన్నాయి. ప్రకృతిలోనే వైరుధ్యాలున్నాయని, ఆ వైరుధ్యాల మధ్య సంఘర్షణ ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆ సిద్ధాంతం పేర్కొంటుంది. సమాజం ఎల్లప్పుడూ రెండు వైరి వర్గాలుగా చీలిపోయి ఉంటుందని, ఆ వర్గాల మధ్య పోరాటం ద్వారానే, ఘర్షణ ద్వారానే ఉన్నతమైన సమాజం ఆవిర్భవిస్తుందని సూత్రీకరిస్తుంది. అందువల్లనే మానవజాతి చరిత్ర అంతా వర్గ పోరాటాల చరిత్రేనంటాడు కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్. కమ్యూనిస్టు సిద్ధాంత లక్ష్యం మాత్రం వర్గరహిత సమాజమే. వర్గ పోరాటాల ద్వారా వర్గరహిత సమాజాన్ని స్థాపించడానికే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టులు గత 150 సంవత్సరాలుగా వర్గ పోరాటాలను చేస్తూనే ఉన్నారు. ఆ పోరాటాల పేరిట లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటూనే ఉన్నారు. రాజ్యాధికారాన్ని సాధించిన దేశాలలోనూ ప్రజల స్వేచ్ఛను హరించి నియంతృత్వాలను స్థాపించి పాలన కొనసాగిస్తున్నారు. తుపాకీ గొట్టాలను ఎక్కుపెట్టి ప్రజలను భయపెట్టి వారు సాగించే పాలనే కమ్యూనిస్టు పాలన. ఇదంతా పరిశీలిస్తే ప్రజలను ఆకర్షించే తప్పుడు సిద్ధాంతాల వల్ల ప్రపంచ మానవాళి భయంకరమైన ప్రమాదాలలోకి నెట్టివేయబడి నియంతృత్వాలనే సమసమాజాలుగా భ్రమించే స్థితికి దిగజారిపోయింది. మత నియంతృత్వాలు, జాతి నియంతృత్వాలు, వర్గ నియంతృత్వాలు, పార్టీ నియంతృత్వాలే ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్నాయి. ఇటువంటి సంకట పరిస్థితుల నుండి బయటపడడానికి మానవుడికున్న ఏకైక మార్గం మానవవాద హేతువాద భావ విప్లవమే. భయం పరాధీనతకు దారితీస్తుంది. పరాధీనత బానిసత్వానికి బాటలు వేస్తుంది. బానిసత్వానికి అలవాటు పడిన మనిషికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు రుచించవు. బానిసత్వాన్నే పరమానందంగా పరిగణిస్తాడు. అందువల్ల స్వేచ్ఛను నియంత్రించడం ద్వారా కానీ, హరించడం ద్వారా కానీ, భయాన్ని కల్పించడం ద్వారా కానీ ఘర్షణలు లేని సుఖ సంతోషాలతో కూడిన సమాజ స్థాపన ఎన్నటికీ సాధ్యపడదు. అలా సాధ్యపడుతుందనుకోవడం భ్రమజనితమే అవుతుంది. హేతువాద ఉద్యమం మనం ఆశించిన స్థాయిలో, ఆశించినంత వేగంగా ప్రజల్లోకి వెళ్ళడం లేదనే ఆవేదన సమంజసమే. అయితే దానికి నిరాశ చెందవలసిన అవసరం లేదు. మనది ఆధునిక విజ్ఞానం మీద ఆధారపడిన తాత్వికోద్యమం. ఆధునిక విజ్ఞానం అప్రతిహతంగా కొనసాగుతూ ఉంది. స్థూలంగానైనా దాన్ని అధ్యయనం చేసి ప్రాథమిక విషయాలనైనా కొంతవరకు అవగాహన చేసుకోవడం హేతువాదులందరికీ ముఖ్యం. అదేవిధంగా ప్రాచీన తాత్విక రీతులను అర్థం చేసుకోవడం, మతాలను, మత సాహిత్యాన్ని చదివి వాటిలోని ప్రధాన సిద్ధాంతాలను తెలుసుకోవడం అవసరమవుతుంది. అప్పుడే మనకు తారసపడేవారు సంధించే ప్రశ్నలకు మనం సరి అయిన సమాధానాలను చెప్పగలుగుతాం. అదే అపమార్గాలలో నడిచే వారిని సరైన మార్గంలో పెట్టడం అంటే. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, హేతువాద ఉద్యమం గత 30 సంవత్సరాలలో సాధించిన గొప్ప విజయం ఒకటి ఉంది. అదే హేతువాద మానవవాదాలకు సంబంధించిన సాహిత్య సృష్టి. హేతువాద మానవవాదాలకు సంబంధించి సమగ్రమైన శాస్త్రీయమైన తాత్విక దృక్పథాన్ని ప్రతిబింబించే విశిష్టమైన సాహిత్యం అది. హేతువాదం, నాస్తికత్వం, భావవాదం, భౌతికవాదం, మతవాదం, మానవవాదం, కర్మవాదం, లౌకికవాదం, గతితార్కిక భౌతికవాదం, భౌతిక వాస్తవికవాదం, ఆధునిక విజ్ఞాన శాస్త్రం వంటి అనేక అంశాలపై అనేక రచనలు వెలువడ్డాయి. ఈ అంశాలపై అనితర సాధ్యమైన శాస్త్రీయ విశ్లేషణలతో కూడిన హేతువాద సాహిత్యం రావిపూడి వెంకటాద్రి గారి కలం నుండి 80 గ్రంథాల రూపంలో వెలువడింది. మరికొందరు మిత్రులు కూడా ఇటువంటి సాహిత్యాన్ని సృష్టించి హేతువాద ఉద్యమాభివృద్ధికి కృషి చేశారు. ఈ సాహిత్యానికి విలువ కట్టలేం. అదేవిధంగా సమాజంపై దాని ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఇటువంటి సాహిత్యం సమకాలీన సమాజంలో యావత్ భారతదేశంలోనే కనిపించదు.
అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఇటువంటి రచనలు ఆధునిక తాత్విక రంగంలో వెలువడిన ఆణిముత్యాలు. ఈ రచనలన్నీ తెలుగు భాషకే పరిమితం కావడం శోచనీయం. మానవజాతి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నిటికీ సరి అయిన పరిష్కార మార్గాలను సూచించడంలో మార్గదర్శకాలుగా నిలిచే ఇటువంటి రచనలన్నీ తగినంత ప్రచారం లేకుండా మరుగున పడిపోవడం ప్రజల దౌర్భాగ్యం. ఈ రచనలన్నీ ఆంగ్లంతో సహా అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం కావలసిన అవసరం చాలా ఉంది. మిత్రులు డివిఆర్కే రావు గారు వెంకటాద్రి గారి రచనలను సుమారు డజను గ్రంథాలను తెలుగు నుండి హిందీలోకి అనువదించడం అభినందనీయం. కొన్ని గ్రంథాలు ఇంగ్లీషులోకి మలయాళంలోకి కూడా అనువదించబడ్డాయి. ఈ దిశగా ఇంకా చాలా కృషి జరగవలసి ఉంది. హేతువాద భావాలను ప్రచారం చేయడానికి గాను గత 28 సంవత్సరాలుగా నిర్విరామంగా నిరాటంకంగా హేతువాది మాసపత్రిక వెలువడుతోంది. 2007లో హేతువాది రజతోత్సవాలను రాడికల్ హ్యూమనిస్ట్ సెంటర్ ఇంకొల్లులో జరుపుకుంది. వెంకటాద్రి గారే దాని సంపాదకులు. హేతువాద, నాస్తికవాద, మానవవాద భావాలను ప్రచారం చేయడానికై వెలువడుతున్న ఇతర పత్రికల కంటే భిన్నంగా తాత్విక భావాలను ప్రతిభావంతంగా ప్రచారం చేస్తున్న పత్రిక హేతువాది మాత్రమే అంటే అతిశయోక్తి కాదు. ఇది ఇతర పత్రికలను చులకన చేయడం కాదు, మన పత్రిక ప్రత్యేకతను విశిష్టతను చాటడమే. హేతువాద ఉద్యమానికి హేతువాద భావాలను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టే సభ్యులు, అభిమానులే కీలకం. హేతువాద సాహిత్యం, హేతువాది పత్రిక హేతువాద ఉద్యమానికి విశిష్టమైన సాధనాలు. ఇక కావలసిందల్లా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా ఉండడం. సంకల్ప బలం, కృషి, దీక్ష, పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే అవరోధాలన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతాం. మెరుగైన సమాజం కోసం కృషి చేసేవారు ఎల్లప్పుడూ కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందువల్ల కనీసం 1% ప్రజలను ప్రభావితం చేయగలిగితే హేతువాద ఉద్యమం సఫలీకృతమైనట్లే. మనకు తగినన్ని ఆర్థిక వనరులు లేకపోవడం, ఉద్యమానికి పూర్తికాలం పనిచేసే కార్యకర్తలు లేకపోవడం వంటి కొరతలున్నమాట వాస్తవమే. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హేతువాద భావాల ప్రచారానికి సహకరించకపోవడం, ప్రోత్సహించకపోవడం మన ఉద్యమానికి లోపమే. ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించలేకపోవడం శోచనీయమే. అయినా అధైర్యపడకుండా ఆశావహ దృక్పథంతో, అకుంఠిత దీక్షతో ఉద్యమ శ్రేయోభిలాషులందరూ కృషి చేస్తే ఈ అవరోధాలన్నిటినీ అధిగమించగలుగుతాం. శక్తి సామర్థ్యాలు, అవకాశాలు అందరికీ ఒకేలా ఉండవు. అందువల్ల ఎవరికి వారు స్థానికంగా వారు చేయగలిగిన కార్యక్రమాలు చేయాలి. అవగాహనతో కూడిన సమష్టి కృషి తప్పక సత్ఫలితాలను ఇస్తుంది. ఇది హేతువాద వైఖరి, అవగాహన. ఇందులో డివిఆర్కే రావు గారిని కించపరిచే ఉద్దేశం లేదు. వారు వెల్లడించిన భావాలలోని పొరపాట్లను మాత్రమే సరిదిద్దడానికి ప్రయత్నించాను. ఇంతటితో హేతువాద ఉద్యమ సాఫల్యం, సాధ్యాసాధ్యాలు అనే వ్యాసంలోని 2వ భాగం పూర్తయింది. ఈ వ్యాసం 2010 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెల హేతువాది మాసపత్రికలో అచ్చయింది. నమస్కారం, నా పేరు గుమ్మా వీరన్న. నేను గత 4 దశాబ్దాలకు పైగానే హేతువాద, మానవవాద ఉద్యమాల్లో కొనసాగుతున్నాను. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి అధ్యక్షునిగాను, భారత హేతువాద సంఘానికి ఉపాధ్యక్షునిగాను కొనసాగుతున్నాను. 1976 నుంచే నేను నా రచనలు చేయడం ప్రారంభించాను. మొదట్లో నేను కమ్యూనిస్టు ఉద్యమంలో కొంతకాలం పనిచేశాక
1980 నుంచి హేతువాద మానవవాద ఉద్యమంలో కొనసాగుతున్నాను. ముఖ్యంగా హేతువాద ఉద్యమంలో నేను గమనించింది ఏంటంటే, చాలామంది హేతువాదాన్ని అపార్థం చేసుకోవడము, దాన్ని వక్రభాష్యాలు చెప్పడము, రకరకాలైనటువంటి భాష్యాలు చెప్పి దాన్ని భ్రష్టు పట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా కొంతమంది హేతువాదాన్ని ఏదో రకంగా కించపరచాలనే ఉద్దేశంతో రకరకాల వ్యాఖ్యానాలు కూడా చేయడం జరుగుతుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హేతువాదాన్ని గురించి కార్యకర్తల్లో స్పష్టత కోసం, అవగాహన కోసం నేను చాలా గ్రంథాలు రచించాను. అందులో భాగంగానే హేతువాదం, అపోహలు, అపార్థాలు అనే గ్రంథాన్ని రాశాను. అది 2012లో హేమా పబ్లికేషన్స్ వారు దాన్ని ప్రచురించారు. అయితే హేతువాదం అంటే కేవలము ప్రకృతి నియమాలకు మాత్రమే పరిమితమైందని కొంతమంది భావిస్తున్నారు. మరికొంతమంది ఇది కేవలము ఈ దేవుడు లేడనేటటువంటి వాదమే తప్ప మరొకటి కాదు అనేటటువంటి వాదాన్ని కొనసాగిస్తున్నారు. మరికొంతమంది ఈ హేతువాదం అనేది కేవలము సైన్స్కు మాత్రమే పరిమితమైంది, ఈ సైన్స్ కాకుండా ఇంకా సత్యాన్ని తెలుసుకోవడానికి చాలా సాధనాలు ఉన్నాయి, వాటిలో యోగము, కళలు వంటివి కూడా ఉన్నాయి అని చెప్పి భావించే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు హేతువాదాన్ని విమర్శిస్తూ గ్రంథాలు కూడా రచించడం జరిగింది. వాటన్నిటికీ సమాధానంగానే నేను ఈ గ్రంథ రచనకు ఉపక్రమించాను.